వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. 2026 అల్లకల్లోలంతో స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం ట్రంప్ ఒక దుశ్చర్యలు ఎలా ఉన్నాయని. ఆగడాలు తగ్గట్లేదు. డైరెక్ట్ వెనిజులా ప్రెసిడెంట్ మదురోని వాళ్ళ వైఫ్ ని కిడ్నాప్ చేసి అమెరికా తీసుకుని వచ్చేసాడు. డిటైన్ చేశాడు. అక్కడ కోర్టులో వేరే దేశం ప్రెసిడెంట్ ని ట్రయల్లో పెట్టబోతున్నాడంట. ఏంటంటే ఈయన డ్రగ్స్ అమ్ముతున్నాడు, డ్రగ్స్ అమ్మడం వల్ల మా దేశం అంతా పాడైపోతుంది అని చెప్పి వెస్టర్న్ మీడియా అంతా ఇదే ప్రచారం చేశాడు. ఆయన డిక్టేటర్, డ్రగ్స్ అమ్ముతున్నాడు. ప్రపంచమంతా అమాయకులు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు నమ్మేశారు దీన్ని. కానీ ఇప్పుడు తీరంగా బయటపడింది. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వెనిజులా ఆయిల్ తన కంట్రోల్ చేస్తాడంట. వెనిజులా దేశాన్ని ఆయన రిమోట్ లో పరిపాలిస్తాడంట. వెనిజులాలో ఏదైతే ఆయిల్ తయారవుతుందో అమెరికా అమ్ముతుందంట. దాంట్లో కొంచెం డబ్బులు వెనిజులా దేశానికి ఇస్తాడంట, లాభాలంతా ఆయన తీసుకొని. ఈ రోజు వెనిజులా కంపెనీస్ అందరినీ కలుస్తున్నాడు. కలిసి అమెరికన్ లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అందరినీ కలుస్తున్నాడు. పెట్రో కంపెనీస్ వాళ్ళందరి చేత ఇన్వెస్ట్ చేపిస్తాడంట. మొత్తం ఆయిల్ ని గుప్పట్లో పెట్టుకుంటాడంట. ఇది రియల్ సంగతి. దీని బ్యాక్గ్రౌండ్ మనకు అందరికి తెలుసు. పెట్రో డాలర్స్ మనం వింటూనే ఉంటాం. 1974 ఆ టైంలో అమెరికా సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటంటే మీ ఆయిల్ని మీరు డాలర్లో అమ్మండి, మీకు రక్షణ మేము కల్పిస్తామని. ఆ రకంగా ఒక అగ్రిమెంట్ అయింది. మిగతా దేశాలు కూడా ఆ రకంగా చేస్తూ మొత్తానికి ఆయిల్ అంతా డాలర్స్లో అమ్మడం మొదలుపెట్టారు. సో డాలర్ వాల్యూ పెరిగిపోయింది. దేశమంతా, ప్రపంచమంతా డాలర్ ఒక కరెన్సీ అయిపోయింది. ఇంపార్టెంట్ కరెన్సీ అయిపోయింది. స్ట్రాంగ్ కరెన్సీ అయిపోయింది. సో డాలర్ లేకుండా బతకలేరు. అమెరికాకి ఏం లేదు. అమెరికా ఓన్లీ డాలర్ని ప్రింట్ చేయాలంతే. మిగతా దేశాలంతా కొంటారు. పేపర్ ప్రింట్ చేసే ఛార్జ్ తప్ప మిగతా దేశాలంతా ఆ డాలర్ని కొనేస్తుంటారు. అదే రిజర్వ్ కరెన్సీ. అంటే ఆ రకంగా డాలర్ పెత్తనం, అమెరికా పెత్తనం ప్రపంచమంతా కొనసాగుతుందని మనకు తెలుస్తుంది. మిలిటరీ పెత్తనంతో పాటు ఈరోజు వెనిజులా చైనాకి ఆయిల్ అమ్ముతుంది యువాన్లో, చైనా కరెన్సీలో. ఇంకో దేశంతో ఆయిల్ అమ్ముతుంది వాళ్ళ కరెన్సీలో. ఇది అమెరికా సహించట్లేదు. నా డాలర్లో అమ్మాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీ దేశాలు మీరు ఒప్పందాలు చేసుకుంటారని వీలు లేదు. అరే, ఇరు దేశాలు వాళ్ళ కరెన్సీలో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు తప్ప డాలర్తో ఎందుకండి? డాలర్తో నిమిత్తం లేకుండా వాళ్ళు దేశం చేసుకుంటారు. ఈరోజు మనం చూస్తున్నాం బ్రిక్స్ అనేది ఏర్పడింది. బ్రిక్స్ చాలా రోజుల నుంచి వాళ్ళు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈ డాలర్ పెత్తనం ప్రపంచంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. మా దేశాలంతా నాశనం అయిపోతున్నాయి. మా కరెన్సీలో మేము చేసుకుంటాం, ఆల్టర్నేట్ కరెన్సీ అనేది దీనిపైన ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఇంకా 10 దేశాలు, 20 దేశాలు కూడా చేరడానికి రెడీ. దాంట్లో వెనిజులా కూడా అప్లికేషన్ పెట్టింది చేరటానికి. సో వీళ్ళందరూ ఇక్కడ కలిసి డాలర్ని పక్కన పెట్టి వీళ్ళు ట్రేడ్ చేసుకుంటారని భయం, ఆ పెత్తనం, ఆ దాదాగిరి, తానాషాయి పోతుందని పేరు చెప్పి మదురోని అటాక్ చేసి మొత్తం ప్రపంచానికి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇచ్చాడు. ఖబర్దార్, మీరు ఇష్టం వచ్చినట్టు మీ కరెన్సీలో చేయడానికి లేదు. మీ వ్యాపారం మా డాలర్లోనే చేయాలి. వేరే కరెన్సీలో చేస్తే నేను ఊరుకోను అని చెప్పి ఆ వార్నింగ్ ఈ రకం కనపడుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చాడు. మెక్సికో, కొలంబియా అమెరికా దగ్గరే ఉంటుంది. లాటిన్ అమెరికా కంట్రీస్ వాళ్ళు కూడా డాలర్లో కాకుండా వేరే కరెన్సీలో వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికా మాట వినట్లేదు. అమెరికా దాదాగిరి, మీరు దాసోహాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సలాం కొట్టట్లేదు. మా దేశం, మా ప్రజలు, మా ఇష్టం అనేది వాళ్ళు చెప్తున్నారు. క్లియర్ కదా? కానీ బాబు మెక్సికో, కొలంబియా నెక్స్ట్ టార్గెట్ అనేస్తున్నాడు. ఇంకా గ్రీన్లాండ్ అనేస్తున్నాడు. గ్రీన్లాండ్ ఎక్కడో ఉంది, యూరోప్లో, డెన్మార్క్ దగ్గర. డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. గ్రీన్లాండ్ అనే ప్లేస్లో మీకు రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని కబ్జా చేసుకుంటాను, అది మేము తీసేసుకుంటాం, కొనేసుకుంటాం అంటాడు ఆయన. ట్రంప్ తీసేసుకుంటాడంట, కబ్జా చేసేసుకుంటాడంట. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా చెప్పేసింది, డైరెక్ట్ ఐ విల్ ఫైర్ ద ఫస్ట్ షాట్ బిఫోర్ ఐ రైజ్ క్వశ్చన్స్ అని క్లియర్ గా చెప్పింది, స్పష్టం. రకంగా నాటో రద్దు అయిపోతుంది అంటున్నారు. ఎందుకంటే అమెరికా, యూరోప్ అందరు కలిసి నాటోలో ఉన్నారు. ఇప్పుడు నాటో దేశంలోనే డెన్మార్క్ పైన ఆయన ఈ రకంగా చేస్తున్నాడు. సో మనం ఏమనుకుంటాం, వెనిజులా, మెక్సికో, కొలంబియా వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి వాళ్ళపైన అటాక్ చేస్తున్నాడు. కానీ మిత్ర దేశాలపైన బాగానే ఉంటాడు అంటే లేదు, మిత్ర దేశాలపైన కూడా అటాక్ చేస్తున్నాడు. క్లియర్గా కనపడుతుంది. భారత్ పైన కూడా చేస్తున్నాడు చూడండి.
25% సొంతం వేసాడు, మళ్ళీ 50% అన్నాడు. ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నట్టు. మా ఇష్టం అండి, రష్యా నుంచి కొంటాం, ఎక్కడి నుంచి అయినా కొంటాం. ఎక్కడ చీప్ ఉందో, ఎక్కడ చౌకగా ఉందో, ఎక్కడ మనకు ఫేవరబుల్ టర్మ్స్ లో ఉందో మనం కొంటాం. మన కరెన్సీలో అమ్ముతాం. డాలర్లో కాకుండా రూపాయల్లో, రూబుల్లో మనం కొంటాం. డాలర్లో కొనట్లేదు కదా, కాబట్టి రష్యా నుంచి కొంటే మీరు రష్యాకి సపోర్ట్ ఇస్తున్నాడు, పుటిన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆయన ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తున్నాడని అమెరికా కుట్ర. అంటే చెప్పడం ఒకటి, యాక్చువల్ ఉద్దేశం వేరే. పుటిన్ ఉక్రెయిన్ పైన చేసింది కాదు. క్లియర్ గా మనం రూబుల్స్ లో ఎక్స్చేంజ్ చేస్తున్నాం, అది సమస్య. చైనా పైన కూడా ఇదే రకంగా ఆయుధాలు చేశాడు. మేము బంద్ చేస్తాం, మీ పైన 100% విధిస్తానన్నాడు. 120%, 150% విధించుకో, నీ సంగతి చూస్తా, మేము కూడా మీ పైన ఇవన్నీ రద్దు చేస్తాం ఈ వ్యాపారాలు అంటే అప్పుడు దిగి వచ్చింది ట్రంప్. అరే షేపింగ్ గారు మనం అందరు కలిసి పనిచేద్దామని అంటే గట్టిగా నిలబడితే భయపడి దిగి వస్తాడు. మనం సైలెంట్ ఉంటే కాదు. ఈరోజు ప్రపంచమంతా వెనిజులా ప్రెసిడెంట్ మదురో పైన ఏదైతే దాడి జరిగిందో ఖండిస్తుంది. మనం కూడా ఖండించాలి. భారతదేశం కూడా భారతదేశం పైన 500% టారిఫ్ ను వేయడానికి ఓ బిల్లు రెడీగా ఉంది. సెనెట్ లో పాస్ అయిపోతే ఇష్టం వచ్చినట్టు ఆయన 500% టారిఫ్ వేస్తాడంట. మిత్రదేశం మరి. మోడీ గారు ట్రంప్ చాలా అన్యోన్యమైన మనుషులు. సో ఫ్రెండ్ ఎనిమి ఇవన్నీ చూడ్డు. ప్రధానంగా మన వ్యవసాయం ఆయనకి సరెండర్ చేస్తే ఆయన ఒప్పుకుంటాడంట, లేకపోతే టారిఫ్లు వేస్తాడంట. మన వ్యవసాయం వాళ్ళకి ఇస్తే మన రైతుల సంగతి ఏంటి? సో ఇది చాలా డేంజరస్ పరిస్థితి. మనం గట్టిగా ఖండించాలి. సైలెంట్ ఎందుకు ఉండాలి? యూ టు అపోజ్ ట్రంప్ పాలసీస్. నీ ఇది పడవు. మా దేశం, మా ప్రజలు మే ఇష్టం, మేము పరిపాలిస్తాం. అంతేగాని మీకే మా దేశ వనరులు, మా అగ్రికల్చర్, వ్యవసాయం అప్పచెప్పేస్తామంటే మన దేశ ప్రజలు ఏమవుతుంది? మన సార్వభౌమత్వం ఏమవుతుంది? కనపడుతుంది. నైజీరియా పైన కూడా అటాక్ చేశాడు క్రిస్మస్ టైంలో. ఏంటంటే ఇస్లామిక్ మిలిటరీ క్రిస్టియన్స్ పైన దాడి చేస్తున్నాడు అని చెప్పి. క్రిస్టియన్స్ 45% ఉన్నారు, ముస్లిమ్స్ 53% ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా సరి సమానంగా ఉన్నారు. వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అని పేరు చెప్పి అక్కడ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, అందరిపైన దాడి చేస్తారు. కానీ అలా కాదు. ఎందుకు? ఆఫ్రికా ఖండంలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం నైజీరియా. సో ఆ నైజీరియాని తన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఈ పేరు క్రిస్టియన్స్ పైన అటాక్ ఇవన్నీ ఏమంటే సాకు. ప్రపంచ దేశాలంతా ఏకమై దీన్ని ఖండించడమే కాదు, దీనికి కౌంటర్ కూడా చేయాల్సిన అవసరం ఉందని మనం అందరం భావిస్తున్నాం.